ఏం చెప్పాలి దీనికంతా? ఇదేమిది 20 నెలల్లో 60 విజయాలంట. అబ్బా, 20 నెలల్లో 60 విజయాలు. ఏం విజయాలని చెప్పి చూస్తే మాకు అర్థమైంది. అసలు ఏం విజయం సాధించినారు? 60 వద్దులేండి, 6, 7, సూపర్ 6, సూపర్ 7, 6, 7 చెప్పండి విజయాలు. 60 ఎందుకు మాకు? నిరుద్యోగులకు బడ్జెట్లో మీరు ఎంత చెప్పినారండి? నిరుద్యోగులకు 20 లక్షల మందికి మీరు 3,000 ప్రకారం ఇవ్వాల నెలకు. అంటే ఎంత ఇవ్వాలా? సంవత్సరానికి 7,200 కోట్లు ఇవ్వాల. అంటే 3 ఏళ్ళకి ఇప్పుడు ఎంత? 21,600 కోట్లు. ఎందుకంటే మీ బడ్జెట్లో కేటాయింపు లేదు. అంటే మీరు నిరుద్యోగులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు వాళ్ళతో ఓట్లు వేయించుకొని వాళ్ళ మన్నన పొంది మీరు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న దానికి వాళ్ళకి ఎంత అప్పు మీరు ఈ రోజుకి? 21,600 కోట్లు. ఆడబిడ్డనిది అక్క చెల్లెమ్మలందరికీ నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20, ఎట్లంటే అట్లా. అమ్మా నీకెంతమ్మా, 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 ఎంత ఇవ్వాల్సినది? 1,500 రూపాయలు నెలకు వచ్చిందండి ఒక్కరికన్నా? అసలు 1,80,00,000 మంది ఉన్నారు ఆడోళ్ళు. మీరు చెప్పిన ప్రకారంగా సంవత్సరానికి 32,400 కోట్లు. అంటే ఈ రోజుకి మీరు ప్రతి సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో ఆడోళ్లకు, మహిళలకు, 19 నుంచి 50 ఏళ్ళ మహిళలకు మీకు ఎంత బాకీ? మీరు 32,400 కోట్ల ప్రకారంగా 97,200 కోట్లు మీరు ఈరోజు బాకీ. ఎందుకు? మీరు ఆ వాగ్దానం చేసే కదా గెలిచిండేది. 50 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు మీరు 50 ఏళ్ళు నిండుతానే ఇస్తామంటారు కదా. ఎంతమంది ఉండారు? 20 లక్షల మంది ఉండారు. నెలకు 4,000 ప్రకారం చూస్తే సంవత్సరానికి 9,600 కోట్లు మీరు బాకీ పడినారు ప్రతి సంవత్సరం. 3 సంవత్సరాలు కదా ఇప్పుడు అయింది. ₹1 కూడా ఎవరికి ఇలే కదా. వాళ్ళు ఓట్లు అయితే వేయించుకున్నారు కదా. 28,800 కోట్లు మీరు బాకీ. అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతులకు మీరు ఇంతవరకు మీరు ఇచ్చిండేది ఎంత? 6,600 కోట్లు మాత్రమే. రైతులు ఉండేది ఎంతమంది? 54 లక్షల మంది రైతులు ఉన్నారు వాస్తవానికి. మేము ఇచ్చినాం కదా 54 లక్షల మందికి. అంటే ఉన్నట్లే కదా. 20,000 ఇస్తామని మీరు చెప్పి, ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక 20,000 ఇస్తామన్నారు. మీరు ఇంతవరకు ఇచ్చిండేది ఎంతండి? 10,000. అంటే మీరు సంవత్సరము రైతులకు 10,716 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. 40,000కు గాను మీరు ఇప్పటికి ఎన్ని? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలకు 40,000 అయితే ఇవ్వాలి కదా. 20,000 మీరు ఇచ్చిండేది ఓన్లీ 10,000. అంటే 30,000 బాకీ. 30,000 బాకీ చూసుకుంటే మీరు ఎంత ఇవ్వాలా? కౌలు రైతులకైతే 6,72,000 మంది కౌలు రైతు మొత్తం ఎగ్గొట్టేసినారు. దీపం కింద యాక్చువల్గా అయితే వాస్తవానికి 3 సిలిండర్ల కింద 4,023 కోట్లు అవసరం ఉంటుంది. మీరు ఏడాదికి ఎంత కేటాయింపు చేసినారు? 786 కోట్లు మాత్రమే. ఫస్ట్ సంవత్సరం. రెండో సంవత్సరము ఎంత? 2,601 కోట్లు. కానీ రివైజ్డ్ ఎస్టిమేట్లో 2,119 కనపడుతుంది. అది కూడా ఏమో తెలీదు, ఎందుకంటే మీదంతా నెలన్నర ఉంది కదా గోచి. మొత్తం ఇవన్నీ లెక్కేసుకుంటే గాన 6,600 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. అకౌంట్స్ ఫైనల్ చేస్తే ఏమవుతుందో, ఎంత బాకీనో చూడండి. మీరేమో ఇచ్చినామంటారు, అటు వచ్చింటే కదా సిలిండర్లు. తల్లికి వందనం అని చెప్పి మీరు ఎంతమంది ఉండారు? ఎవరిని అడిగినా చెప్తారు 87,41,885. అంటే ఇంచుమించు 87,42,000 మంది విద్యార్థినులు ఉంటారు. మీరు ఎంత ఇవ్వాలా? 15,000 ఇవ్వాలా. నీకు 15 అని 15,000 ఇవ్వాలా. ఆ ప్రకారంగా మీరు ఏటా సంవత్సరం 13,112 కోట్లు మీకు అవసరం ఉంటుంది. మీరు 2000 ఫస్ట్ సంవత్సరం అయితే ఎగరగొట్టేసినారు. రెండో సంవత్సరం ఎంత ఇచ్చినారు? 21 లక్షల మంది పిల్లలను తగ్గించేసి, అంటే 87 లక్షల నుంచి తగ్గించేసి 66 లక్షల మంది మాత్రమే ఆ కారణం ఈ కారణం వలన తీసేసి మీరు బడ్జెట్ బుక్లో కూడా చూపిస్తున్నారు. ఎంత? 8,389 కోట్లు మాత్రమే. దాంట్లో కూడా ఎంత మటుకో, ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా సరిగా రాలేదు. 8,000, 9,000, 10,000 ఇష్టాంతరానికి వచ్చినాయి. కరెక్ట్గా లెక్క రాలేదు. 21 లక్షల మందిని ఎలాగో తీసేసినారు. మిగతా వాళ్ళకు కూడా ఎంత వచ్చిందో అర్థం కావడం లేదు ఎవరికి. అసలు ఈ ఏడాది కూడా ఎంత? 8,456 కోట్లు మాత్రమే మీరు బడ్జెట్లో చూపించినది. 3 ఏళ్ళకు మీకు ఇవ్వాల్సినది మీరు వాస్తవానికి 3 ఏళ్ళు ఎంత ఇవ్వాలా? 39,336 కోట్లు ఇవ్వాలా. మీరు ఇచ్చినది ఎంత? కేటాయింపులు చేసినది 16,845 కోట్లు. ఇచ్చినది కాదు, కేటాయింపులు. ధరల స్థిరీకరణ నిధి 500 కోట్లు మాత్రమే. అందుకని ధరలు స్థిరంగా లేవు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితే దాదాపు పిల్లలకు కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు 8,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు మీరు చెప్తారు సూపర్ 6 ఓవర్.
ఇంకా ఉద్యోగుల సమస్యలు అయితే అసలు నిజం చెప్పాలంటే ఎన్ని మాటలు చెప్తారు ఉద్యోగులకు. పాపం వాళ్ళు కూడా అంత చదువుకొని అంత మేధావులు ఎట్లా పాపం టోకర పడినారో మోసపడినారు తెలిసి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. మీరు ఉద్యోగులకు అగెయిన్స్ట్ అనేది అందరికీ తెలుసు, మీకు తెలుసు, వాళ్ళకు తెలుసు. అయినా పెండింగ్ డిఏలు 4 డిఏలు ఉన్నాయండి పెండింగు. ఎక్కడి నుంచి? 2024 జూలై నుంచి పెండింగ్ ఉన్నాయి 4. కరెక్టా కాదా? పిఆర్సీ, బ్రహ్మాండమైన పిఆర్సీ ఎంట్రీ ఇస్తే, ఐఆర్ ఇస్తామంటారు, అద్భుతమైన ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తే, అసలు బకాయిలు అయితే ఇంచుమించు 40,000 కోట్లకు చేరినాయి బకాయిలు ఈరోజు. రిటైర్మెంట్ ఉద్యోగులకైతే గ్రాట్యుటీ ఎప్పటి నుంచి? 2024 జూన్ నుంచి రిటైర్మెంట్లో గ్రాట్యుటీ లేదు. అసలు ఈఎల్ ఎన్కాష్మెంటు, అర్న్ లీవ్ ఎన్కాష్మెంటు అప్పటి నుంచి 2024 నుంచి లేదు. పోలీసు వాళ్ళకైతే పాపం పొద్దున్న లేచి చెమట గార్చుకుంటా, కానిస్టేబుళ్ళు, సబ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు అయితే కాకి డ్రెస్సులు వేసుకొని ఎప్పుడు తడిసి ఉంటారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి చూడు ఎంత. 5 ఏఎస్ఎల్, ఎస్ఎల్ కలిసి 5 పెండింగ్ ఉన్నాయి 2024 నుంచి. టీఎల్ అయితే ఇంచుమించు 16 నెలలకు పెండింగ్ ఉన్నాయి. లాస్ట్కు ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ అయితే మీరు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టినందువలన పెన్షనర్లకు, ఎంప్లాయీస్కు ఆసుపత్రులు ట్రీట్మెంట్ ఇవ్వడంలే. జీతాలు అయితే 1వ తారీఖు కంట్రీ 10వ తారీఖు అవుతుండే ఈ మధ్య అన్నీ సెటిల్ అయ్యేటప్పటికి. సిపిఎస్, జీపీఎస్ దాన్ని అట్లే మధ్యలో ఇది చేసి పెట్టేస్తారు ఎటు కాకుండా. ఏం చెప్పాలా అని, ఏం చెప్పాలా, ఎట్లా చెప్పాలా? బకాయిలు అయితే ఇంకా ఇష్టాంతరానికి ఏంది కూటమి అధికారి 40,000 కోట్ల బకాయిలు. ఇంకా ఇదైతే ఇప్పుడు ఇది ఎప్పుడు? ఇది 30 జూలై 2024. ఏమని చెప్తారు? ఇంటి నిర్మాణానికి 4 లక్షలు, 2 లక్షలు ఇట్లా, 2 లక్షలు అట్లా అని చెప్పి. ఇంతవరకు ఒక్క ఇంటికన్నా ఒక 3 లక్షల ఇండ్లు వైఎస్ఆర్సీపీ టైం నుంచి ఇచ్చినటివి తప్పితే వేరే ఎక్కడైనా కానీ కనీసము ఇచ్చినటివన్నీ ఉన్నాయి. పైగా ఎప్పుడన్నా చూడు మీరు కోపంగా ఉంటారు. ఇప్పుడు ఎందుకు కోపము? ఇవి ఎవరు అడుగుతున్నారు ఇవన్నీ? కోపం ఎందుకు వస్తుంది? ఇది మాకు మీకు కాదండి, కూటమి మీకు మాకు కాదు, మీకు పబ్లిక్కు. ఇదంతా ఎవరికి సంబంధించినది? మీకు పబ్లిక్కు. పబ్లిక్ అడుగుతారు, మేము పబ్లిక్ తరఫున అడగల. అడగకుంటే ఎట్లా? మా ప్రతిపక్షం బాధ్యత. దానికి మీరు అంత కోప్పడతారు. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 ఇష్టాంతరానికి పోతుంది కదా. మేము నిజం చెప్పకుంటే అబద్ధం గెలుస్తుంది. మీరు చెప్తే కదా మీరు కోడ్ క్రాక్ చేసినారు. ఆశకు కృతజ్ఞతకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుంది. ఏమంటే ఆశ సృష్టించాలా. ఎట సృష్టించాలా? ఉన్నేటివి లేని ఇటు చెప్పాలా. మేము చెప్పలేకపోతే మేము సత్యమార్గం ఎంచుకుంటే మీరు సత్యదూరమైన మార్గం ఎంచుకుంటుంది. పబ్లిక్ చూస్తే అమాయకులంతా ఏం చేస్తారు? పబ్లిక్ పాపం నమ్ముతారు. తర్వాత గెలిచిన తర్వాత తీరా ఏమంటారు? పెడతా అంటే ఆశ పబ్లిక్కు. మీరేమంటారు? పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. మళ్ళీ కొట్టడానికి వస్తారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు రోజు లాఠీలు పట్టుకొని ఇదే పని పరిస్థితి. ఆయన ఏమైందో ఈయన చూస్తే బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. షూరిటీ ఇచ్చిన ఆయన కనపడ్డు, కౌంటర్ గ్యారంటీ, అసలు గ్యారంటీ ఇచ్చిన ఆయన ఉన్నాడు ఒక ఆయన, పార్టీ స్థాపించిన ఆయన. ఇది ప్రశ్నించేదానికి గ్యారంటీ ఇచ్చిన ఆయన కనపడ్డు. కౌంటర్ గ్యారంటీ ఇచ్చిన వాళ్ళంటే ఆ రోజే చెప్పినారులే మాకేం సంబంధం లేదని చెప్పి చెప్పేసినారు. పైగా ఎట్లా చెప్తారు మీరు? 3 కనండి, 4 కనండి, 5 మంది, 10 మందిని కనండి, నేనుండా చూసుకుండేదానికి అంటే ఏం కనాలనో ఏమి చూసుకుంటారో. అవినీతి అయితే చెప్పలేనంత అవినీతి. ఇసుక, మందు, భూమి, సబ్ రిజిస్టర్ ఆఫీసు, తహసీల్దార్, చివరకు వినూత్నమైన పద్ధతి. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ ఉండదు ఇట్లాంటి అవినీతి. కోడి వేస్ట్ విన్నారు ఎప్పుడన్నా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వినండి. కొన్ని ఊర్లలో ఏం జరుగుతుందో తెలుసునా? లోకల్ ఎమ్మెల్యేలు కోడి కోసిన తర్వాత చికెన్ షాపుల్లో తోలు గీలు తొప్పే ఉంటుంది కదా, పక్కన ఇస్తారు కదా, దాన్ని కూడా మాఫియా మాదిరి చేసి ఊర్లో ఉండే కోడి వేస్ట్ అంతా కలిసి ఒకటే చోటికి రావాలా. ఆ కోడి వేస్ట్ అంతా కలెక్షన్ చేసి ఎక్కడ పంపిస్తే తెలిసిన? చేపల చెరువులకు. ఇది ఒక తప్పు. అది చేపలతో తినిపించడం అంతకంటే పెద్ద తప్పు. ఇది పలు చోట్ల జరుగుతుంది. అంటే ఇంత వినూత్నమైన కోడి వేస్టును కూడా కరప్షన్ చేసే ఈ కూటమి మళ్ళా నీతులు ఓయమ్మ. ఇంకా కొత్తగా దోమలతో ఏ ద్వారా దోమలను కనుక్కుంటారంట. దోమలు ఏ ద్వారా కనుక్కుంటారు అంటే ఏ వచ్చి దోమను చంపుతుందా? అంటే మీరు చెప్పేదేమి? దోమను ఏ ద్వారా కనుక్కుంటారు. దానికి ఏ కావాలన్నా మనిషిని దోమ కుడుతుండా లేదంటే చెప్పడు. దోమలుంటే మనిషిని కుడతాయి, దాన్ని ఏ ద్వారా కనుక్కుంటారంట. నాకు అందుకని డౌటు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీ ఇంటెలిజెన్సే ఆర్టిఫిషియల్ అని. మీరు మాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా. నా డౌట్ ఏమంటే అసలు మీ ఇంటెలిజెన్స్ ఏమన్నా ఆర్టిఫిషియల్ అని. మాకు అర్థమైనది ఏమంటే ఎప్పుడు కూడా మీది పర్ఫార్మెన్స్ చాలా వీక్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ చాలా పూర్, కానీ అసలు పబ్లిసిటీ మాత్రం పీక్లో ఉంటుంది అన్నమాట. అందుకని ఎవరో చెప్తుండే, ఒక పెద్ద మనిషి చెప్పా ఎట్లుంది అని చెప్పి అడిగితే చదువుకున్న ఆయన, సార్ ఇది ఏమైనా ఫినామినల్ అనుకుంటే, ఫినామినల్ కూడా కాదు సార్, ఇది అసలు నామినల్కి కూడా లేదు, ఇది
ఏముంది సార్ దాంట్లో చదివేదానికి కూడా ఏముంది ఊరికే అసలు విననీక లేక అసెంబ్లీలో ఎమ్మెల్యేలను గమనిస్తుంటే అర్థమైందంటే ఏం గమనిస్తారు అంటే ఒకరు ఇట్లా చూస్తారు, ఒకరు అట్లా చూస్తారు, ఒకరు నిద్రిస్తున్నారు, ఒకరు ఆవలిస్తున్నారు, ఒక్కరికి కూడా కనీసం ఒక్క చోట చప్పట్లు కొట్టేది లేదు, టేబుల్ చంపింగ్ చేసి ఏమీ లేదు. ఇంకా 175 మంది మీకే లేకుండా ఉంటే పబ్లిక్ ఏముంటుందండి? అయిపోయి అనుకుంటానే 3 బడ్జెట్లు అయిపోయాయి, ఇంకేం మిగిలినది 2. ఆ 2 బడ్జెట్లలో ఒకటి ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ లాస్ట్ బడ్జెట్. పబ్లిక్ అంతా చూస్తున్నా అంత సులభంగా ఉంటుందా పరిపాలన? ఊరికే చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి చాలా అన్యాయం, చాలా అన్ఫార్చునేట్. ఎందుకు అన్ఫార్చునేట్ అంటున్నా అంటే ఏదో 3వ బడ్జెట్ కన్నా ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకున్నాము, ఏమీ లేదని అర్థమైపోయింది. మీరు ఇచ్చినదంతా ఏమి? ఓట్లు వేయించుకునేది సూపర్ 6, సూపర్ 7 మీద, కానీ ఇచ్చినదేమి అరాకురా. అందుకని దాని పేరు అర్ధ సిలిండరా పావు సిలిండర్ ఏం పెట్టాలి స్కీమ్ కొని పేరు. బస్సులు కొట్లాడుకొని బస్సుల కింద, లిమిటెడ్ బస్సుల కింద 20 లక్షల మంది పిల్లలను తగ్గిస్తారు. మిగతా ఎక్కడ ఉన్నాయి? ఆడవాళ్ళకి నెలకు 15, నెలకు 15 ఎక్కడ బాయ్? రైతులకు 20 ఎక్కడ బాయ్? 50 ఏళ్ళకైతేనే పెన్షన్ ఎక్కడ బాయ్? అసలు ఉద్యోగం లేకుండానే 3000 ఎక్కడ బాయ్? ఇవి కదా మెయిన్ అన్ని పక్కన పెట్టి ఏదో ఇది ఎట్టుందంటే బిర్యానీ అంతా ఇవ్వాల్సిన బిర్యానీ పక్కన పెట్టి ఆ అటుకులు ఒకసారి, శనక్కాయలు ఒకసారి, బొరుగులు ఒకసారి ఇచ్చుకుంటూ పోతే కానీ ఇదేం పరిపాలన అంటారు. పబ్లిక్ అంత అమాయకుల చూసినారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఇప్పుడు తెలుస్తుంది చూడండి. అందుకనే నేను ఇప్పుడు పబ్లిక్ కూడా దయచేసి బాగా ఆలోచన చేయండి, ఇది కరెక్టా రాంగా ఆలోచన చేసి. ఎందుకంటే పరిపాలనలో ఒక అందం ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఒక అందం. పాలకులను ఎన్నుకుండేది మన దగ్గర ఉన్న శక్తి. పొరపాటున అక్కడికి బోల్తా పడినాం అనుకోండి, గోవింద.